టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఆషాఢ శుద్ధ ఏకాదశమి సోమవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారికి శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీ దుర్గా భవాని సేవా సమితి సభ్యులు 41 మంది సభ్యుల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సారె సమర్పణ జరిగింది। ఆషాఢ శుద్ధ ఏకాదశి స్వామివారం పర్వదినోత్సవం సందర్భంగా ఈ విజయవాడ దుర్గా మల్లేశ్వర కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం పవిత్ర సారే కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా గార మండలం దుర్గా భవాని సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ అమ్మవారికి సారే సమర్పణ కార్యక్రమం సారే సమర్పణ కార్యక్రమాన్ని చెప్పి మనం ఉన్నది ఏదో మనం కొత్తగా కాదు, పూర్వం నుంచి మన పూర్వీకులు కూడా అమ్మవారికి సారే సమర్పణ చేయడం అనేది ఆనవాయితీగా ఉంది। సారే ఎందుకు సమర్పణ చేస్తారంటే మన ఆడపిల్లకి మనం సారే ఎలా ఇస్తామో అలా అమ్మవారిని కూడా దుర్గాభవాని అమ్మవారిని కూడా మన ఇంటికి ఆడపడుచుగా భావించి మనం అందరం కూడా అమ్మవారికి సారి సమర్పణ చేసిన వల్ల ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి సమర్పణ చేసిన వల్ల అమ్మవారు అనుగ్రహించి మన యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడాను సస్యశ్యామలుగా వర్షాలు పుష్కలంగా పడి పాడి పంటలు పండి మన ప్రాంతం అంతా కూడాను సస్యశ్యామలంగా ఉంచుతుంది అని అండంలో అతిశయిస్తుంది। అలాగే రానున్నటువంటి రోజుల్లో కూడా అందరికీ కూడాను సారి సమర్పణ చేసినటువంటి హిందూ బంధువులు అందరికీ కూడాను అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఆ ఐశ్వర్యాలతో సంపదలతో ఆనందంగా కొరకు ఉంటారు అన్నటువంటి దాంట్లో అతిశయిస్తుంది। ఈ కార్యక్రమాలు మనం చేసినందువలన మనకే కాకుండా రానున్నటువంటి తరాలకు కూడా మనం తెలియజేసినటువంటి వాళ్ళు అవుతాం। హిందూ ధర్మంలో ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి। ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనము ఈ రకంగా చేస్తున్నందువలన రానున్నటువంటి ఎంతో మంది ఎన్నో తరాల వారికి అందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు మనం అందించినటువంటి వాళ్ళు ఉంటే మన యొక్క ఉద్దేశం। కావున ఇక్కడికి వచ్చినటువంటి శ్రీ దుర్గా భవాని సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క ఆషాఢ సారే అమ్మవారి సమర్పణ కార్యక్రమానికి వచ్చినటువంటి దుర్గా భవాని హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని